ఎక్కడ చూసినా కూడా ఊరంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఎప్పుడు ఎవరు వస్తారో, పోలీసు వాళ్ళు వస్తారా, ఇంకొకరు వస్తారా, వచ్చేటువంటి వాళ్ళు ఎవరో, ఇళ్ళల్లో ఎవరున్నారు అని అడుగుతున్నారు. ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ, అంటే ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తున్నారు వచ్చినటువంటి వాళ్ళు అని చాలామంది ఇక్కడ ఉన్నటువంటి తండాలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తున్నారు. చాలామంది చాలా చోట్ల ఎక్కడ చూసినా కూడా మనకి చాలామంది రాత్రిలో ఆ రోజు పోలీసు వాళ్ళు వచ్చి ఇంట్లల్లో ఉన్న వాళ్ళని తీసుకుపోయినప్పటి నుండి కూడా చాలామంది భయం మధ్య బతుకుతారు అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడుర్రి, ఇళ్ళకి తాళాలు వేసుకొని పోయారు చాలామంది. ఇప్పుడు మనం ఈ తండలో ఉన్నాయే కొన్నిండ్లు, ఆ ఇండ్లల్లో దాదాపు పెద్ద సగం మంది లేరు, అందరు తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. అందరు ఇళ్ళకి ఎక్కడ చూసినా ఇగో ఇదొక ఇల్లు, వీళ్ళింటికి తాళమే ఉంది, ఇగో వీళ్ళు కూడా తాళం వేసుకొని పోయారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి మొన్న రాత్రి వచ్చి పోలీసు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొని పోతుర్రట. ఆడోళ్ళ మీద కూడా ఎట్లా పడితే అట్లా చేతులు వేస్తుర్రు, మిస్బిహేవ్ చేస్తుర్రు అని చాలామంది తండాలో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తుర్రు. చాలా ఇండ్లు ఇట్లనే మొత్తం తాళాలు వేసి ఉన్నాయి, ఊరంతా తాళాలు వేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి మా మీద పడి మా ఇండ్లలో ఉన్న మొగోళ్ళని తీసుకొని పోతుర్రు, ఎక్కడికి పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు అని చెప్తున్నారు. ఇంకా కొంతమంది తాళాలు వేయనోళ్ళు ఎవరైతే ఉన్నారో ఊర్లో ఉంటున్న వాళ్ళు ఏం చేస్తుర్రంటే చిన్న సౌండ్ అయితే చాలు, ఏ వెహికల్ వచ్చినా చాలు పొలాలల్లో కురుకుతున్నారు. ఇక ఇప్పుడు మీరు చూడుర్రి, మేము వచ్చినప్పుడు కూడా చాలామంది ఎవరు పంపించిర్రు, ఎక్కడి నుంచి వచ్చిర్రు అని చాలామంది ఇండ్లకు పక్కకున్న పొలాలల్లో కురుకుతుర్రు. పొలాలలోకి పోయి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా పొలాలల్లో ఉంటున్నాము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తున్నాము అని చెప్తున్నారు చాలామందితో మాట్లాడినప్పుడు. ఈ పచ్చని పంట పొలాలన్నీ కూడా ఫార్మా రావడంతో మొత్తం విషంగా మారబోతున్నాయి. ఫార్మా కంపెనీలు ఈ పచ్చని పంట పొలాలు మొత్తం మింగేయబోతున్నాయి. చాలామందితో మాట్లాడినప్పుడు అదే చెప్తున్నారు. ఇంతకుముందు ఈ అబ్బాయితో మాట్లాడినప్పుడు అదే చెప్తుండు, ఏ చిన్న వెహికల్ వచ్చినా కూడా మేము ఈ పొలాలలో కురుకుతాము, వెహికల్ పోగానే మళ్ళీ ఇళ్ళకి వస్తున్నామని చెప్తున్నారు. తాళాలు వేస్తున్నారు, తాళాలు వేయని వాళ్ళు ఇట్లా పొలాలలో పడుతుర్రు. మీరు ఏం చేస్తున్నారు, మొన్నటి నుంచి ఇట్లా పోతుర్రా? బర్రెలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మేము ఏడుకో పోలీసు రోడ్డు మీద పోలీసు వాళ్ళు గండ్ల పడితే పొలంలో కురుకుతుండవు. పోలీసు వాళ్ళు రోడ్డు మీద గండ్ల పడేదంటే పొలాల్లో కురుకుతుండవు. రాత్రి అంటాలేము, పగులు అంటాలేము. ఆ పొలాల కండిషన్ ఉంటుంది కదా, ఆ సలుల పొరకల పోయి వండుకుంటుండం రాత్రికి పోయి. పూరా ఈ రాళ్ళు అంటలేం, రప్పాయి అంటలేం, పాము అంటలేం, తేలు అంటలేం, ఏమంటలేం, పోయి అందుట్లో వండుకుంటున్నాం తాళం వేసి. తాళం వేసి ఈ పిల్లల జిల్లాలు అన్నీ తీసుకొని ఇట్లా పరిస్థితి వచ్చింది మాది. ఏం చేయాలి, పూలు లేదు, గంజి లేదు, ఇంత ఏమన్నా బియ్యం పెడితే పాసిపోతుండేది పొయ్యి మీద. పొయ్యిలో ఇంగిలం లేదు, మా అవస్థ దేవుడు చూస్తున్నాడు, ఇంతోసి పరిస్థితి మాకు రేవంత్ రెడ్డి పెట్టిండు ఇంత పరిస్థితి మాకు. ఏం చేయాలి, మాకు ఎవ్వరు వచ్చి మాకు మద్దతు ఇస్తలేరు, ఎవ్వరు వచ్చి మద్దతు. మేమే 9 నెలల మేము తిప్పలు పడేవాటి. కలెక్టర్తో పోయి 2 మాటలు డిసం కట్టుకొని పోయినాం. ఆడోళ్ళ కానిచ్చి మొగోళ్ళ కానుచి పోయి కాళ్ళు మొక్కినాం, కాళ్ళ మీద పడ్డాం. మా పొలం వద్దు సారు, మా పొలం వద్దు, సేమ్ మాట్లాడుకో, మా పొలం కాడికి రావద్దాను అని చేతులు జోడించి కలెక్టర్తో ఎన్నో మాటలు పోయినాం. అయితే రాని అనమ్మా అని అప్పుడు పుట్టి మాకు పెట్టిన తోలిన తర్వాత డోన్లు మీనా డోన్లు, ఆ డోన్లు ఇచ్చిండ్రు సర్వై చేయనికి. 4 నెలలు ఇచ్చిండ్రు, ఆ డోన్లు తిరిగినాయి. డోన్లు బంద్ అయిన తర్వాత కలెక్టరు ఎవరెవరు ఆఫీసులు ఆడేమో ధర్నా చేసి ఇంత గల్లీ చేసి, గల్లీలోకి ఆధార్ కార్డు తీసుకొని వస్తే మీటింగ్ రావాలి, లేకుండా రాకూడదు అనేది ఇస్తాం మేము. ఆధార్ కార్డు ఎందుకు తెస్తాం మేము? ఆధార్ కార్డు తీసుకొని వస్తేనే మీటింగ్కి రానిస్తాం, లేకుంటే రానియమన్నట్టు. అయితే మేము ఆధార్ కార్డు తీసుకొని పోవాలి ఎందుకు, ఆ మీటింగ్కి పోవాలి ఎందుకు అని మేము ఆధార్ కార్డు తీసుకొని పోలేము. అయిపోదు, ఏమైతే చూస్తాము. 8-9 నెలలతోటి పోరాడుతుంటాము. ఇప్పుడు చచ్చినా పర్వాలేదు, ఇప్పుడు బతికినా పర్వాలేదు అని అందరూ ఎన్ని తాండవులో ఒక కూడి ఆడ అన్నం వండుకొని తిందామని బొగాని పెట్టినాము. ఆ అన్నం సగం బియ్యం వేసినాము, సగం బియ్యం వేయలేము, అది ఆని పాడాలి. తెంటి వేసుకున్నాం, ఆడ కూర్చున్న తర్వాత పోలీసు లేరు, ఎవరు లేరు, 4 ఆఫీసర్లు వచ్చింది. పోలీసులు వాళ్ళ గన్మెన్ లేదు, కలెక్టర్ లేక లేరు. ఇంత అది ఆర్డిన్ కార్డు ఉంటుంది, ఆర్డిన్ కార్డు లేదు, ఏం లేదు. సాదా బట్టలు వేసుకొని వచ్చిండు. పూరా మనం ఇది ఎవరన్నా చుట్టాలు వచ్చినట్ల
ఈ కలెక్టర్ అని తెలియదు మాకు, ఈ ఆఫీసర్ అని తెలియదు. మా పొట్ట కాలుతుండేది. దాడి చేసినాం. మాకెవరు తెలియదు, మాకెవరు మద్దతు చేయలేరు. కానీ మేమే మా తడక చేసినాం. ఆకలికి కొన్ని పిల్లలు మొత్తుకుంటున్నారు, ఆకలితోటి మనుషులు మొత్తుకుంటున్నారు. మా దూళ్ళు ఉన్నాయి, 4 దూళ్ళు మేకలు ఇంటి ముందర ఓడ్లుతుంటాయి. మా పరిస్థితి ఇట్లా పరిస్థితి. మరి మాకు ఉంటుందా? మాకు డిమాక్ ఎట్లా ఎక్కడ జరుగుతుంది? ఇంత తిప్పులు పెడతాయి. తడక చేసినాం. తట్టుకున్నాక చేసినాం చూడు. తట్టుకున్నాక చేసినాం. అరెస్ట్ చేసిరా మీ ఇంట్లో వాళ్ళని ఆ, కూడా? ఇప్పుడు 7-8 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఇంకా ఇక మేము పిల్లలు కొందరు పిల్లలు ఎక్కడెక్కడనో రాజ్యం అక్కలు కొనకుండా బక్కలు కొనకుండా రాజ్యం లేచిపోయినరు. పత్తాలేదు. ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేకపోతే సచ్చిండ్రు, బతికిండ్రు. ఇంకా కొందరు మంది మగ పిల్లలు ఒకరు ముసలోళ్ళు 2-3 ఉండరు తండాల. అంత తండాల కూడా 5 మంది ముసలోళ్ళు ఉండరు, మగ పిల్లలు. మొత్తం ఆడవాళ్ళమే ఉండవు. ఆడవాళ్ళని చూసి ఇగో గిట్లా విసుకుతాడు. గిట్లా విసుకుతారా పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళు? ఏదైనా గిట్లా కుట్టిగా విసుకుతారా? ఇట్లా చేస్తారా ఆడవాళ్ళని? నయ్య ఒక్కటి కొట్టంగా రాత్రి వచ్చి కరెంట్ తీసి ఓన్కి హత్కారం ఉండదా? ఓన్కి హత్కారం ఉండదు. ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ మొత్తం వస్తాము, కోటి మీద కూర్చుంటాము. మాకు బాంబు వేయాలి, ఓడు మా భూమి గుంజుకున్నాలి. అంతే పెడతాం. జిద్దు సచ్చినా పర్వాలేదు, మేము బతికినా ఉండి కూడా ఏం లాభం ఉండదు. ఇప్పుడు సచ్చినా పర్వాలేదు అనుకొని మేము ఆశ దెంకున్నాం చూడు సార్. ఆశ దెంకున్నాం మేము. ఆశ దెంకునే పోతాం. ఇప్పుడు మా పిల్లలు ఏడ దొరుకుతారో, ఏడ ఉండారో, ఏడ బిల్ల ఆకలి కొని ఉండారో, ఏడ దుప్పా కొని ఉండారో, బిల్ల చచ్చిండ్రో. మా పిల్లలు రాగా వస్తాం. మా పిల్లలు రాగా దొరుకుతా లేరు. ఫోన్లు లేవు వాళ్ళ దగ్గర, ఏం లేదు. ఎక్కడ అవస్థ చేస్తుంటారో. మా పిల్లల కోసం ఈ పొద్దుటి 5 దినాలు 6 దినాలు పొట్ట ఏం తింటారు వాళ్ళు? పొట్టకు తొడిగిన బట్టల మీద పోయిండ్రు. తొడిగిన బట్టల మీద వాళ్ళు పోయినాక మాకు మళ్ళీ ఆడోళ్ళకి దాడి చేసిండ్రు. మరి మాకు పిల్లలు ఉండేది ఏం పరిస్థితి అవుతుండే అవ్వదు. మగపిల్లలు లేదే నయం. మగపిల్లలు ఇంత లేరు. మగపిల్లలు ఏం చేస్తుండ్రు? ఆడోళ్ళు ఉండగా ఇంత దాడి చేసిండా? దిగ్గి విసుకుతాడా? వన్ పెండ్లం లేదా? వన్ పిల్లలు లేదా? ఇట్లా చేసిండ్రు చూడు మేడం. కాళ్ళు మొక్కుతాం. సర్కారు వాళ్ళకి ఏం చెప్తావమ్మా? నువ్వేం చెప్తావు? నీ బాధ అర్థమవుతుంది, నీ కండ్లల్లో అర్థమవుతుంది. ఏం చెప్తావు నువ్వు సర్కారు? మా భూమి భూమి పానం పోయినా కానీ మా భూమి అయితే ఇయ్యము. మాకు ఎకరన్నర ఉండదు. దాని మీద ఎట్లో ఇంత మా పొట్ట బతుకుతుండం. సంపాదించంది ఏం లేదు మాకు. పొట్ట ఒకటే బతుకుతుండము దాని మీద. ఇక మాకు పిల్లలు జల్లలు ఉంటే, చిన్నోళ్ళు పెద్దలు ఉంటే బొంబాయి పోయి చీమిడి గొడవ మోసి వాళ్ళు బతుకుతుంటారు. మేము ఇంత ముసలోళ్ళు ముడుగోళ్ళు ఉండు ఈడ బతుకుతుంటాం. కానీ మేమైతే భూమి ఇయ్యము. పానం పోయినా కానీ భూమి ఇయ్యం. బాణం పోయినా కానీ భూమి ఇయ్యం. మాకు ఇంత బాధ పెడుతుంటారు. మీ ఎమ్మెల్యేనే కదమ్మా సీఎం అయింది, రాష్ట్రానికి సీఎం కదా మీ ఎమ్మెల్యే. మా ఎమ్మెల్యేనే కదా. మా ఎమ్మెల్యే మాకు బాగుపడతాడు, మాకు బాగా చేస్తాడని ఓనికి ఓటేస్తే ఓటేసిన తర్వాత గీది చేస్తాడని మాకు తెలియకపాయి. లేకుంటే ఒక్క ఓటు వేయకుంటే ఓనికి ఒక్క ఓటు వేయకుంటే. ఇప్పుడు జిందకి మీద కూడా ఒక ఓటు వేయం. మేము ఉండవని మా పానం అన్నీ ఉండని తిన ఓనికి ఒక ఓటు వేయము. అయిపోయిగా చూస్తే అంతే. చాలా మంది నిజంగా ఈ అమ్మ చెప్తుంది, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రాత్రికి వచ్చిర్రు పోలీసు వాళ్ళు, తెల్లారి మళ్ళీ ఎక్కడ వస్తారో అని ఉన్నోళ్ళు ఉన్నట్టుగా ఇండ్ల నుంచి వెళ్ళిపోయారు ఎక్కడికక్కడ. అసలు మా పిల్లగాళ్ళు ఏడికి పోయిర్రో కూడా తెలియదు, ఫోన్లు కూడా కలుస్తలేవు, వాళ్ళు ఉన్నారా లేదా కూడా అర్థమైతలేదు. ఇంత దారుణంగా బతుకుతున్నాం. మొత్తం తండాలో ఉన్న ఇండ్లలో మొత్తం కలుపుకుంటే కేవలం 5గురే మొగోళ్ళు ఉన్నారట, మొత్తం ఆడోళ్ళేమో ఉన్నాము అంటున్నారు. ఇంకా చాలా మంది ఇండ్లకి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మొత్తం కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏ రాత్రిలో వస్తారో ఏ పగళ్ళు వస్తారో అనేటువంటి దాంతో మొత్తం వెళ్ళిపోయారు. ఊరు ఖాళీ చేసినాము అని చెప్తున్నారు. భయంగా బతకాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరన్నా వస్తే ఎవరు వచ్చిర్రు అని చూసుకొని పోలీసు వాళ్ళేమో అని పక్కన పొలాలు ఉంటాయి, ఇండ్లకు పక్కనే పొలాలు ఉన్నాయి కదా. చాలా మంది ఇంతకుముందు ఈ అమ్మతో మాట్లాడినప్పుడు చెప్తుంది, నిజంగా బర్రెలతోని గొర్రెలతోని సమానంగా బతకాల్సి వస్తుంది మేము వారం రోజుల నుంచి. ఇక చూడు ఒక్కసారి మీరు బర్రెలు మేపుతున్నాం మేము పొలాలల్లో, ఈ బర్రెలతోని గొర్రెలతోని సమానంగా పోలీసు వాళ్ళు ఒక్క వెహికల్ సౌండ్ వస్తే చాలు పోలీసు వాళ్ళు వచ్చిర్రేమో అని ఇట్లా పొలాలల్లో కురుకుతున్నాము. పిల్లల్ని పట్టుకొని పొలాలల్లో కురుకుతున్నాము. వాళ్ళు వెళ్ళిపోయారు అన్న తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నాము. తిన్నది లేదు ఉన్నది లేదు ఇంట్లో. వారం రోజుల నుంచి వండుకుంటలేము తింటలేము. ఒక్కొక్కసారి పొయ్యి మీద కుండ పెట్టి
వండుకునేంత లోపలనే సౌండ్ వస్తే పొలాలలో కూరుకుతున్నాము. రాళ్ళు అన్నది లేదు, రప్పలు అన్నది లేదు, పడతామో తెలియదు, చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఉరుకుతున్నాం పొలాలకు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మాకు? మా దగ్గర ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఇలా సీఎంగా ఉన్నాడు, రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి రాష్ట్రం మొత్తంకి మంచి చేస్తాడు అనుకున్నాం. మా దగ్గర నుంచి గెలిచి సీఎం అయిన తర్వాత మా ప్రాంతానికి మంచి చేయాలి కానీ మా ప్రాంత ప్రజలని ఇంత భయపెట్టుకున్నాడు మంచిదవుతుందా, ఈ గోసబుచ్చుకున్నాడు మంచిదవుతుందా అనేదే చాలా మంది అడుగుతుర్రు. ఎట్టి పరిస్థితుల్లో మా మీద బాంబయ్యిర్రు కావాలంటే, మా ఇండ్ల మీద, మా ప్రాంతం మీద, మా తండా మీద బాంబేసి మేము చచ్చిపోతాం కదా. అప్పుడు మేము చచ్చిపోయిన తర్వాత మా భూములు గుంజుకోర్రి కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము భూములం ఇయ్యము అని అంటున్నారు. చాలా భయంగా బతుకుతున్నారు. ఒక్కసారి ఎట్లా ఉంది వారం రోజుల తర్వాత ఇక్కడ పరిస్థితి అని చూసేందుకు వస్తేనైతే మాకు చాలా దారుణమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఊర్లకు ఊర్లు ఖాళీ అయిన పరిస్థితి ఉంది. ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. చాలామంది ఇండ్లకు తాళాలు వేసుకొని పోయిర్రు. రోడ్లు మొత్తం ఇండ్లకి ఇండ్లు, ఊర్లకి ఊర్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ అసలు ఒక్క మనిషి కూడా కనిపిస్తలేదు. చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ వచ్చింది ఎవరో అని జాక్కుంటున్నారు. మేము పోలీసు వాళ్ళం కాదమ్మా, మేము ఎవరం కాదు, మీడియా వాళ్ళమ్మ, మీ బాధ చూపించేందుకు వచ్చినాము అని అంటే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేందుకు కూడా చాలామంది భయపడుతుర్రు. ఎందుకంటే మీరు మాట్లాడించుకొని తీసుకొని పోతారు మేడం, ఆ రోజు ఆ ఛానళ్ళతో ఇట్లా మాట్లాడినావు కదా నువ్వు అని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని అంటున్నారు అనే విషయం చెప్తున్నారు. చాలా ఈ తండానైతే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. భయం గుప్పిట్లో బతుకుతున్నారు.